దగ్గర చెక్కుల మీద సంతకాలు తీసుకో, సరేనా? అలాగేనా. చెప్పండి. ఏ ఆదికేశవ, నీతో ఉన్న రాళ్ల క్వారీ రంగ పేలుడు మందు ఎక్కువగా వాడాడని రైడ్లో పట్టుబడ్డాట. ఎంక్వైరీలో నువ్వే మందు ఎక్కువగా పెట్టావని వాగేసినట్టున్నాడు. అందువల్ల టపాసుల కంపెనీకి ఎంక్వైరీకి రాబోతున్నారని మన వాడకుడు ఫోన్ చేసి చెప్పాడు. అలా కంపెనీలో చెకింగ్ జరిగినప్పుడు మందు ఓవర్ స్టాక్ ఉండి దొరికిపోయావనుకో, ఈ జనంలో బయటికి రాలేవు. చూసుకో, నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలియదు. ఆ రీడింగ్లో ఏది వాళ్ళకి దొరకకుండా చూసుకో. త్వరగా నిర్ణయం తీసుకో. ఆర్డీఓ విషయం నేను చూసుకుంటాను. పేలుడు మందు లారీని వెంటనే మన తోటకు పంపిస్తాను. లారీ జాగ్రత్త. ఏంటన్నా అలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదురా, ఆ ఆర్టీఓని తలుచుకుంటేనే ఒళ్ళు మండుతోంది. ఒళ్ళు మాత్రమే కాదురా, నిన్న రాళ్ళ గాజులు, ఇవాళ మామూలు గాజులా? అవును, రోజుకు నగదేస్తున్నావే, ఇంట్లో కనిపెట్టరా? అందుకే డూప్లికేట్ పెట్టేది. మరీ అంత రుద్దకుండా డబ్బులు ఇవ్వు. తీసుకో. అరే ఏంట్రా ఇది, జోకర్ వేసేసావేంటి? అది తీసి నువ్వు గెలవకూడదు కదా, అందుకే. నీకు చాలా ఉంది. ఈ టైంలో చేస్తున్నారేంటి? చెప్పండి సాయి. రంగమూర్తి, ఆర్డీఓ సుభాష్ నైట్కి లైసెన్స్ లేదని నీ బార్ని క్లబ్ని రైడ్ చేయడానికి వస్తున్నాడయ్యా. వచ్చిన వాడిని వదలకు, వాడిని వదిలేస్తే నీకు ఇబ్బందే, మనందరికీ ఇబ్బందే. హలో, ఏమైనా రంగన్న చూసుకుంటామన్నారు, వాడిని ఫినిష్ చేసే, మిగిలింది నేను చూసుకుంటాను. రాని నేను చూసుకుంటాలే.